అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెదారం ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు. ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే నవ్వుతుంది. ప్లాస్టిక్ అంతటా వ్యాపించి ఉంది. సముద్రపు లోతుల నుండి పర్వతాల శిఖరాల వరకు ఇది మన గ్రహం అంతటా ఉంది. మన ఇళ్లల్లో, మన ఆహారంలో, ఇంకా మనం పీల్చే గాలిలో కూడా ఇది కనిపిస్తుంది. ఒకప్పుడు ఆధునిక శాస్త్రానికి అద్భుతంగా కీర్తించబడిన ఈ నాశనం చేయలేని పదార్థం మన పర్యావరణానికి మరియు దాని నివాసులందరికీ పెరుగుతున్న ముప్పుగా మారింది. ప్లాస్టిక్ యొక్క మన్నిక, అధోకరణాన్ని తట్టుకునే సామర్థ్యం దానిని చాలా ప్రమాదకరంగా మారుస్తుంది. ఇప్పటి వరకు ఉత్పత్తి చేయబడిన ప్రతి ప్లాస్టిక్ ముక్క ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ఉంది. నెమ్మదిగా చిన్న చిన్న కణాలుగా విడిపోతుంది, కానీ నిజంగా ఎప్పటికీ అదృశ్యం కాదు. ప్లాస్టిక్ కాలుష్యం యొక్క పరిణామాలు చాలా దారుణం మరియు వినాశకరమైనవి. సముద్ర జంతువులు ఆహారం కోసం పొరపాటున ప్లాస్టిక్ శిథిలాలలో చిక్కుపోతాయి. సముద్ర పక్షులు, తాబేళ్లు మరియు తిమింగలాలు ఆకలితో బాధపడుతున్నాయి మరియు ప్లాస్టిక్ ముక్కలను తీసుకోవడం వల్ల అంతర్గత గాయాలు సంభవిస్తాయి. భూమిపై ఉన్న జంతువులకు కూడా ఇవి హాని కలిగిస్తున్నాయి. పక్షులు తమ గూళ్ళల్లో ప్లాస్టిక్ ముక్కలను ఉపయోగిస్తాయి. తెలియకుండానే తమ పిల్లలను హానికరమైన రసాయనాలకు గురి చేస్తున్నాయి. 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే చిన్న చిన్న ముక్కలు ఆహార గొలుసులోకి ప్రవేశించాయి. ఒక్కసారి ఉపయోగించి పారేయడానికి రూపొందించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు చెత్త నేరస్తులలో ఒకటి. ప్లాస్టిక్ సంచులు, సీసాలు, స్ట్రాలు మరియు ప్యాకేజింగ్ ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు గణనీయంగా దోహదం చేస్తున్నాయి. ఈ వస్తువులు క్షణిక సౌలభ్యాన్ని అందిస్తాయి, కానీ కాలుష్యం యొక్క శాశ్వత వారసత్వాన్ని వదిలివేస్తాయి. ప్లాస్టిక్ కుళ్ళిపోవడానికి వందల వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఈ సమయంలో విష రసాయనాలు పర్యావరణంలోకి చేరి మన నేల మరియు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాల పరిణామం మన చెత్త కుప్పలను ముంచెత్తుతుంది. ఒక ఆశాకిరణం బయోడిగ్రేడబుల్ ప్రత్యామ్నాయాలు. అదృష్టవశాత్తు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొక్కలు వంటి పునరుత్పాదక వనరుల నుండి తీసుకోబడిన బయోడిగ్రేడబుల్ పదార్థాలు ఆశాజనక పరిష్కారాన్ని అందిస్తున్నాయి. ఈ పదార్థాలు సహజంగా కుళ్ళిపోతాయి, పర్యావరణానికి హాని కలగకుండా చిన్న చిన్న పదార్థాలుగా విచ్ఛిన్నమవుతాయి. బయోడిగ్రేడబుల్ ప్రత్యామ్నాయాలకు మారడం వల్ల సాంప్రదాయ ప్లాస్టిక్లపై మనం ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. బయోడిగ్రేడబుల్ సంచులు, కట్లరీ మరియు ప్యాకేజింగ్లు వినియోగదారులకు పర్యావరణ అనుకూల ఎంపికలను అందిస్తూ అందుబాటులోకి వస్తున్నాయి. పరిస్థితిని మార్చడం. ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు కోసం నిబంధనలు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు మరియు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. పునర్వినియోగ ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై నిషేధాలు మరియు పరిమితులు సర్వసాధారణంగా మారుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను మరింత ప్రభావవంతంగా సంగ్రహించడానికి మరియు ప్రాసెస్ చేయడానికి రీసైక్లింగ్ కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి. ఈ నిబంధనలు మరింత స్థిరమైన భవిష్యత్తు వైపు కీలకమైన దశలు. ప్లాస్టిక్ ఉత్పత్తి మరియు వినియోగాన్ని పరిమితం చేయడం ద్వారా మన భూమిపై దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు మరియు భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. మన భూమి మన బాధ్యత. ప్లాస్టిక్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో మనలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉంది. విద్యావంతులైన వ్యక్తులుగా ప్లాస్టిక్ పాదముద్రను తగ్గించే ఎంపికలను చేసుకునే బాధ్యత మనపై ఉంది. మనం పునర్వినియోగ సంచులు, సీసాలు మరియు కంటైనర్లు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్రత్యామ్నాయాలుగా ఎంచుకోవచ్చు.
స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చే మరియు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అందించే వ్యాపారులకు మద్దతు ఇవ్వండి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం యొక్క ప్రాముఖ్యత గురించి ఇతరులకు అవగాహన కల్పించండి. మన దైనందిన జీవితంలో చర్యలు తీసుకోవడం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యం గతం యొక్క అవశేషంగా మారే ప్రపంచాన్ని మనం సమిష్టిగా సృష్టించగలము. ప్లాస్టిక్ వ్యర్థాల భారం నుండి విముక్తి పొంది మన భూమి వృద్ధి చెందే భవిష్యత్తు కోసం మనం కృషి చేద్దాం.